డిఫరెన్స్ అనేది మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్ నెంబరు డిఫరెన్స్ చేస్తే ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ వస్తుందని మనకు తెలుసు. 9th క్లాస్లో నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ డిఫరెన్స్ కానీ సమ్ కానీ ప్రొడక్ట్ కానీ కోషియంట్ కానీ కంపల్సరీగా ఏమవుతాయి, అవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. బట్ మనం సమ్ని ప్రూవ్ చేయడం ఎలాగా, ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్ నెంబరు డిఫరెన్స్ ఇచ్చాడు. మనం ముందు సమ్స్లో ప్లస్ వస్తుంది, ఇంటూ వస్తుంది, డివిజన్ వస్తుంది, వీటిని కూడా ఏ విధంగా ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ ఈ సమ్ 5 - √3 ఇర్రేషనల్ నెంబర్ ఎలా ప్రూవ్ చేయాలి. సో దీనికి కూడా సేమ్ ఇంతకుముందు మనం నేర్చుకున్న దాని ప్రకారమే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనే మెథడ్ని యూజ్ చేస్తే మనం చేస్తాం. బట్ మొత్తం అంత లెంతీగా అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ లెట్ 5 - √3 ఈజ్ ఈక్వల్ బి ఏ రేషనల్ నెంబర్. సో ఎప్పుడైతే మనం రేషనల్ నెంబర్ని తీసుకుంటున్నామో దాన్ని మనం ఒక P/Q ఫామ్ A/B వేర్ A, B ఆర్ co-primes, A, B belongs to integers, B is not equal to 0. సో ఇంతకు ముందు నేర్చుకున్న సమ్స్కి వీటికి డిఫరెన్స్ ఉంటుంది. సో మెయిన్గా మనకు అర్థం కావాలంటే మనం ఏ నెంబర్ తీసుకున్నా కానీ, మనం 10th క్లాస్ వరకు ఏ నెంబర్ తీసుకున్నా కానీ అది అయితే రేషనల్ అవుతుంది, లేదంటే ఇర్రేషనల్ అవుతుంది. రెండు అవ్వడానికి అవకాశం అయితే లేదు. ఒక నెంబర్ మనం తీసుకున్నట్లయితే అయితే ఇది రేషనల్ అయిన అవ్వాలి, కాకపోతే ఇర్రేషనల్ అయిన అవ్వాలి. అందుకని ఒకే నెంబర్ రేషనల్ ఇర్రేషనల్ నెంబర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ని తీసుకునే మనం చేయబోతున్నాం. జాగ్రత్తగా వినండి. సో 5 - √3 ఈజ్ ఈక్వల్ టు A/B. నెక్స్ట్ -√3 ఈజ్ ఈక్వల్ టు ఈ 5ని అటువైపు పంపిస్తున్నాం RHSకి. A/B this 5 becomes -5. -√3 is equal to B is LCM A డైరెక్ట్గా 5 into B 5B. సో ఈ మైనస్ను కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. ఈ మైనస్ రిమూవ్ చేయాలంటే √3 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లేసెస్ చేంజ్ చేస్తే సరిపోతుంది. 5B - A/B అంటే ఎలా చేస్తున్నామంటే ఈ మైనస్ పోవాలంటే ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తున్నట్టుగా దాని అర్థం. -√3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 5B - A అవుతుంది బై B. ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. సో ఇన్ని స్టెప్స్ లేకుండా షార్ట్కట్లో నేను జస్ట్ ఈ మైనస్ పోవాలంటే ఈ ప్లేసెస్ని చేంజ్ చేస్తే సరిపోతుందని చెప్తున్నాను. 5B - A/B. సో ఇప్పుడు ఇక్కడ దీని ప్రకారం √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, 5B - A/B అనేది ఒక రేషనల్ నెంబర్. ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది ఒక రేషనల్ నెంబర్కి ఎట్టి పరిస్థితిలో కూడా ఈక్వల్ కాదు. కానీ మనం చేసిన ప్రాసెస్ ప్రకారం ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది రేషనల్ నెంబర్కి ఈక్వల్ అయ్యింది. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ అనేది దేనివల్ల వచ్చింది మనకి, మనం రేషనల్ నెంబర్ని ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చింది. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ ఇచ్చిన నెంబర్ 5 - √3 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సపోజ్ దీన్నే 8 మార్క్ క్వశ్చన్స్కి ఇచ్చినట్లయితే, మ్యాక్సిమం 8 మార్క్ క్వశ్చన్స్కి ఇవ్వకపోవచ్చు, 8 మార్క్ క్వశ్చన్స్కి ఇచ్చినట్లయితే సో సేమ్ ప్రాసెస్ సరిపోదు అనుకున్న వాళ్ళు మరలా ఈ √3ని ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేసి కంక్లూజన్ రాయడం అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇలా రాసినంత మాత్రాన ఏ ఇబ్బంది లేదు. సో ఖచ్చితంగా మార్క్స్ అయితే వస్తాయి. 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనే దాన్ని ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇంతకుముందు మనం షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు సేమ్ అటువంటి క్వశ్చనే షో దట్ 6 + √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. సో 9th క్లాస్లో మనం నేర్చుకున్న దాని ప్రకారం ఒక రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబరు సమ్ చేసినా, డిఫరెన్స్ చేసినా, ప్రొడక్ట్ చేసిన, కోషెంట్ మొత్తం ఏ వాల్యూ అయినా కానీ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు 6 + √2 అనేదాన్ని ఇర్రేషనల్ నెంబరు
ఎలా ప్రూవ్ చేయబోతుందో చూద్దాం. లెట్ 6 ప్లస్ రూట్ 2 బి ఏ రేషనల్ నెంబర్. సో ఎప్పుడైతే మనం రేషనల్ నెంబర్ని తీసుకుంటున్నామో దాన్ని ఇమీడియట్గా ఏ బై బి, వేర్ ఏ కమ బి ఆర్ కోప్రైమ్స్, ఏ కమ బి ఇంటీజర్స్, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో సేమ్ ఇంతకు ముందు మనం చేసినట్టుగానే రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ 6 బికమ్స్ మైనస్ 6. దెన్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు అగైన్ బి ఈజ్ ఎల్సిఎం ఏ మైనస్ 6b, ఏ మైనస్ 6b. సో ఈ స్టెప్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంది, రైట్ సైడ్ ఒక రేషనల్ నెంబర్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఒక ఇర్రేషనల్ నెంబరు, రైట్ సైడ్ ఒక రేషనల్ నెంబరు. ఇవి రెండు ఒకదానికొకటి ఈక్వల్ అని చెప్పి మనకి స్టెప్ రావడం జరిగింది. సో యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది రేషనల్ నెంబర్కి ఎప్పటికీ కూడా ఈక్వల్ కాదు. బట్ మనం చేసిన ప్రాసెస్ ప్రకారం ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ వచ్చింది. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ కూడా దేనివల్ల వచ్చింది? మన రేషనల్ నెంబర్ని తీసుకోవడం వల్లే వచ్చింది. సో రేషనల్ నెంబర్ కాకపోతే వేరే చాయిస్ ఏముంది మనకి? ఇర్రేషనల్ నెంబర్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో గివెన్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ an irrational number. Next question, show that 3 plus 2 root 5 an irrational number. సో ఇంతకు ముందు చేసిన సమస్యలాగే లెట్ 3 ప్లస్ 2 రూట్ 5 బి ఏ రేషనల్ నెంబర్. సో ఎప్పుడైతే మనం రేషనల్ నెంబర్ని తీసుకుంటున్నామో ఇమీడియట్గా మనం దాన్ని ఏ బై బి అని రాసుకోవచ్చు. వేర్ ఏ కమ బి ఆర్ కోప్రైమ్స్, ఏ కమ బి బిలాంగ్స్ టు ఇంటీజర్స్, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇంతకుముందు మనం చేసినప్పుడు 6 ప్లస్ రూట్ 2 చేసినప్పుడు 6ని మూవ్ చేసాం. 5 మైనస్ రూట్ 3 చేసినప్పుడు 5ని మూవ్ చేసాం. ఇప్పుడు మనకి ఈ ఇర్రేషనల్ నెంబర్ ఒక్కదాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని ఫస్ట్ 3ని మూవ్ చేయాలి, తర్వాత 2 మూవ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. 2 ఇంటూ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. సో ప్లస్ 3 బికమ్స్ మైనస్ 3. 2 ఇంటూ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఎల్సిఎం ఏ మైనస్ 3b. సో ఇక్కడ ఫస్ట్ 3ని మూవ్ చేసినప్పుడు స్టెప్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ 2ని కూడా మూవ్ చేద్దాం. 2 ఈజ్ మల్టిప్లయింగ్ హియర్ లెఫ్ట్ సైడ్, ఇట్ బికమ్స్ డివైజర్. దెన్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 3b బై b హోల్ బై 2. సో హోల్ బై 2. బట్ ఈ 2 అనేది సో రెసిప్రోకల్ అయినప్పుడు అంటే 2/1 ఉంటుంది, రెసిప్రోకల్ అయినప్పుడు 1/2 అవుతుంది. సో కంపల్సరీగా దీన్ని మనం ఈ 2ని డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు. దేర్ఫోర్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 3b బై 2b. సో ఇది చూసినప్పుడు కూడా మనకి రూట్ 5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. ఏ మైనస్ 3b బై 2b అనేది ఒక p/q ఫామ్లో ఉంది, ఇది ఒక రేషనల్ నెంబర్. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్న ప్రకారమే ఒక ఇర్రేషనల్ నెంబరు రేషనల్ నెంబర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈక్వల్ కాదు. సో కంపల్సరీ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ గివెన్ నెంబర్ 3 ప్లస్ 2 రూట్ 5 ఈజ్ an irrational number. Okay, my next question, show that 3 into root 2 an irrational number. 3 into root 2 is an irrational number. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగానే 3 ఈజ్ రేషనల్ నెంబర్, రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ ప్రొడక్ట్ కూడా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. 9th క్లాస్లో మనం నేర్చుకున్న దాని ప్రకారం ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్సో అన్ ఇర్రేషనల్ నెంబర్. బట్ మనం 10th క్లాస్లో దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తామనేది ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. సేమ్ అదే మెథడ్ మనం అప్లై చేయబోతున్నాం. లెట్ 3 ఇంటూ రూట్ 2, 3 ఇంటూ రూట్ 2. సో 3 ఇలా బయట రాయాలి, ఆర్డర్లో రాయకూడదు. 3 ఇంటూ రూట్ 2 బి ఏ రేషనల్ నెంబర్. సో 3 ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, వేర్ ఏ కామ బి కోప్రైమ్స్, ఏబి ఆర్ ఇంటీజర్స్, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. చాలా సింపుల్. మన టార్గెట్ ఒకటే, లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్ ఉండాలి, రైట్ సైడ్కి ఎక్స్ట్రా ఉన్న నెంబర్స్ అన్ని పంపించేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న నెంబర్ ఏంటి? 3 ఒకటే. ఈ 3 ఈ ఇర్రేషనల్ నెంబర్ని ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో జస్ట్ ఈ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుంది అన్నాను? డివిజన్. సో ఏ బై బి హోల్ బై 3. సో 3 అంటే దాని అర్థం ఏంటి? 3/1. రెసిప్రోకల్ చేసినప్పుడు ఇది 1/3 అవుతుంది. సో 1 ఇంటూ ఏ, 3 ఇంటూ బి, 3b. సో
ఇన్ని స్టెప్స్ లేకుండా డైరెక్ట్గా √2 ఈజ్ ఈక్వల్ టు a/3b, ఈ 3ని డైరెక్ట్గా ఇక్కడికి 3b అని రాసుకుంటే సరిపోతుంది. సో ఈ స్టెప్ చూస్తే √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, a/3b అనేది ఒక p/q నెంబర్. p/q నెంబర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. a/3b ఈజ్ ఏ రేషనల్ నెంబర్, √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఇది కాంట్రడిక్షన్, దిస్ ఈజ్ contradiction. So this contradiction due to this assumption, our assumption is wrong. సో మన assumption wrong కాబట్టి దీనికి ఉన్న ఆల్టర్నేటివ్ రేషనల్ నెంబర్ కాకపోతే ఇంకొక ఛాన్స్ ఏముంది, 3 × √2 ఈజ్ an irrational number. సో ఈ క్వశ్చన్స్ మనకి 1 మార్క్ క్వశ్చన్స్కి అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటిదే ఇంకో క్వశ్చన్ ఉంది, దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. సో మన నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ 7 × √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సేమ్ ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టు 3 × √2, సేమ్ అదే ప్యాటర్న్లో 7 × √5. 7 × √5 be a rational number. Every rational number can be written as p/q form. a, b are co-primes, a, b are integers, b is not equal to 0. సో ఇంతకు ముందు చెప్పాను, లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్ నెంబర్ మాత్రమే ఉంచి ఎక్స్ట్రా ఉన్న నెంబర్స్ అన్నిటిని అటుపై పంపించామని. హియర్ 7 ఈజ్ మల్టిప్లయింగ్ ద √5 నెంబర్. 7 √5 ఈజ్ ఈక్వల్ టు a/b. సో 7 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపుకి వెళ్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది. డైరెక్ట్గా 7b అని రాసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అని వచ్చింది. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ గివెన్ నెంబర్ 7 × √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సో మై డియర్ స్టూడెంట్స్, టేక్ ద స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ 1/√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ 1 అనేది రేషనల్ నెంబర్, √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. అంటే ఒక రేషనల్ నెంబర్ divided by irrational number. So again it is an irrational number, but with process how can we show this is an irrational number? So let 1/√2 be a rational number. So 1/√2 is equal to a/b, where a, b are co-primes, a, b are integers, b is not equal to 0. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే లెఫ్ట్ సైడ్ ఏముండాలని చెప్పాను, ఇర్రేషనల్ నెంబర్ ఉండాలి. సో ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్ ఉండాలి, ఎక్స్ట్రా ఏమి ఉండకూడదు. సో ఇక్కడ 1/1 ఉంది కదా, ఈ 1 పోగొట్టుకోవాలి. సో దానికోసం మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా అట్ ద సేమ్ టైం రెసిప్రోకల్ చేసుకున్నా పర్లేదు. సో నేనైతే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 1 × b a × √2. సో దీన్నే ఇలాగా a × √2 ఈజ్ ఈక్వల్ టు 1 × b అని రాసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ a ఇటువైపు పంపించేస్తున్నాను. √2 ఈజ్ ఈక్వల్ టు 1 × b/a. దేర్ఫోర్ √2 ఈజ్ ఈక్వల్ టు b/a. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్, b/a అనేది ఒక రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. సో ఎందుకు వచ్చింది ఈ కాంట్రడిక్షను, మనం రేషనల్ నెంబర్ని తీసుకోవడం వల్ల వచ్చింది. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో మన అజంప్షన్ రాంగ్ కాబట్టి మనకున్న రెండే ఛాన్స్, రేషనల్ నెంబర్ కాకపోతే ఇంకొక నెంబర్ ఏమవుతుంది. దేర్ఫోర్ 1/√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సో మ్యాక్సిమం దీన్ని 8 మార్క్ క్వశ్చన్స్ కలవడానికి అవకాశం ఉండదు. ఇన్ కేస్ అడిగితే మాత్రం √2ని సెపరేట్గా ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయమని చెప్పాను. ఇంతకుముందు కూడా స్మాల్ క్వశ్చన్స్ ఏవైనా కనుక 8 మార్క్స్ అడిగితే మాత్రం సెపరేట్గా ఉన్న ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయండి, సరిపోతుంది. సో ఇక్కడతో మనం 1.2 ఎక్సైజ్ సంబంధించినటువంటి అన్ని సమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ 1.2 ఎక్సైజ్ ప్రిపేర్ అయినట్లయితే దాని ముందున్నటువంటి ఎగ్జాంపుల్స్, థీరము ఇవన్నీ ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగచ్చు. కొంతమంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే
ప్రతిదానికి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసేస్తున్నారు. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ అనేది మనం ఓన్లీ 3 సమ్స్కి మనం అప్లై చేసాం. ఏంటా 3 సమ్స్? √2, √3, √5. సో ఈ 3 సమ్స్కి మాత్రమే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ అప్లై చేస్తాం. మిగతా ఏ సమ్స్ కూడా స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ అప్లై చేయలేదు. ఈ 3 సమ్స్ ఒక మెథడ్ అనుకోండి, ఒక మోడల్. సో మనం మిగతా సమ్స్ అన్నీ కూడా వేరే మోడల్ కింద తీసుకోండి. ఈ 3 సమ్స్ని ఒక ప్యాటర్న్లో చేసాం. ఏంటి? స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్, కో ప్రైమ్స్, లాస్ట్కి ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఆ విధంగా మనం చేసాం. ఈ 3 సమ్స్ ఒక ప్యాటర్న్. నెక్స్ట్ మనం నేర్చుకున్నటువంటి మిగిలిన సమ్స్ అంటే 4th సమ్ నుంచి 9th సమ్ వరకు కూడా ఒకటే ప్యాటర్న్. ఏంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 - √3 చేసాం, 6 + √2 చేసాం. సో ఇలాంటి సమ్స్ అన్నీ కూడా వేరే మోడల్. ఇక్కడ ఏం చేస్తాం? లెఫ్ట్ సైడ్కి ఇర్రేషనల్ నెంబర్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న నెంబర్స్ అన్నిటిని రైట్ సైడ్కి పంపించేస్తాం. ఇది వేరే మోడల్. సో ఇలాగ 2 మోడల్ కింద మీరు స్ప్లిట్ చేసుకుంటే మీకు ఈజీగా ఈ చాప్టర్ అనేది ఈ 8 మార్క్ క్వశ్చన్స్ దాంతోపాటుగా 1 మార్క్ క్వశ్చన్స్ కూడా కవర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం.